కఠినపరచబడకున్నట్లు మీరు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకరు బుద్ధి చెప్పుకున్నది. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము విశ్వాసమునకు మొదటి స్థానం ఇస్తాము. విశ్వాసము మానవ జ్ఞానానికి కాదు మనం ఇచ్చే స్థానము. విశ్వాసమునకు మొదటి స్థానం. విశ్వాసం ద్వారానే భక్తులు అనేక కార్యాలు జరిగించినారు, సహించినారు, జయించినారు, సాధించినారు, దీవెన పొందినారు. విశ్వాసం ద్వారా. అందుకొరకే దేవుని యందు విశ్వాసానికి మొదటి స్థానం ఇస్తాం. విశ్వాసము. తర్వాత రోమాపత్రిక 15:24 చూడండి. రోమాపత్రిక 15:24. రోమాపత్రిక 15:24. ఈ ప్రదేశములో నేనిక సంచరింపవలసిన భాగం లేదు కనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలని నిత్య అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశంలోకి వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసము వలన మొదట మీ సహవాసము. ఇక్కడ రోమాలో ఉండేటువంటి విశ్వాసులకు అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, మొదట మీ సహవాసము, పరిశుద్ధుల సహవాసం. మొదట మీ సహవాసం, తర్వాత నేను వేరే పని చేసుకుంటాను, కానీ అది మీ సహవాసానికి మొదట మీ సహవాసం. దేవుని బిడ్డల సహవాసము మొదటి స్థానము అనే సంగతి మనం జ్ఞాపకం ఉంచుకుందాం. మొదట దేవుని బిడ్డల సహవాసము మరి తర్వాతి స్థానం కాదు. ఏదో ఇంటి దగ్గర ఉంటాను, వింటున్నాను, లేకుంటే రేడియోలో వింటాను, లేకుంటే టీవీలో వింటాను, సెల్ ఫోన్లో వింటాను. ఆయా సమయాల్లో వినడం తప్పు కాదు, కానీ సహవాసము చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి సహవాసం ద్వారా ఏ రీతిగా మనం మేలు పొందుతాము, క్రమపరచబడతాము, ఆదరించబడతాము, ధైర్యపరచబడతాము, అనేక సంగతులు బైబిల్ గ్రంథంలో రాస్తుంది. అందుకొరకే సహవాసానికి మొదటి స్థానం ఇస్తాం. సహవాసమునకు మొదటి స్థానం. తర్వాత 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు. కాగా క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు కానీ మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే రాయిచ్చు. మొదట నుండి కలిగిన ఆజ్ఞ రాస్తున్నాను. ఏంటిదంట మొదటి నుంచి కలిగిన ఆజ్ఞ? మనము ఒకరినొకరము ప్రేమింపవలెనని. మొదటి నుండి కలిగిన ఆజ్ఞ ఏంటంటే ఒకరినొకరు ప్రేమించాలి. 1 యోహాను 3వ అధ్యాయంలో లేక మరి 3వ అధ్యాయం 11లో కూడా, తర్వాత 1 యోహాను 4వ అధ్యాయం 19లో ఒక మాట చదవాలి. 1 యోహాను 4:19 కూడా చదవాలి. మొదట ఆయన ప్రేమించినాడు కాబట్టి ప్రేమించుట అనేది ఆజ్ఞ లేక మొదటి సంగతులలో ఆజ్ఞ ఏంటంటే, మొదటి ఆజ్ఞ ఏంటంటే ప్రేమించుట. ఆయనే మనల్ని మొదట ప్రేమించినాడు గనక మనం ప్రేమించాలి. ఆయనే ప్రేమించినాడు గనక మనం ప్రేమించాలి. ఈ జ్ఞాపకం ఉంచుకున్నాం. ప్రేమ దైవికమైనటువంటి ప్రేమ కలిగి మొదటి స్థానం దానికి ఇస్తాం. దేవుని ప్రేమించాలా, ఆయన ప్రజల్ని మనం ప్రేమించాలా, ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాం. తర్వాత 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 1-4 వచనాల్లో చదవండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 1-4. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను. మీరు దానిని అంగీకరించి దాని అంతే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతానో ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందేవారై ఉంటుంది. నా తీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇక్కడ మొదట మాట గమనించండి. మొదట సువార్తను అప్పగించడము, సువార్తను అంగీకరించడము, సువార్తను ప్రకటించడము.
కాబట్టి మొదటి స్థానము నేను సువార్తకి ఇచ్చినాను, సాక్ష్యానికి ఇచ్చినాను, మొదట నీకు ప్రకటించినాను. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం అంగీకరించినటువంటి మనము ఇతరులకు దాన్ని ప్రకటించేటువంటి మొదటి బాధ్యతను మనం తీసుకోవాలి. తర్వాత చివర్లో 2 కొరింథీ 8:5లోనే అక్కడ మొదటి స్థానం మొదట ప్రభువుకు అని మనం చదివినాం కదా. తర్వాత అదే వచనంలో దాని తర్వాత చదివితే కనుక ఇచ్చుట అనే విషయం రాస్తుంది. ఇచ్చిరి అనే మాట జ్ఞాపకం. ఈ మాట మనం జ్ఞాపకం ఉంచుకుందాము. మొదట ఇచ్చుట అనే సంగతి జ్ఞాపకం ఉంచుకుందాము. ఆ రీతిగా మరి ఇచ్చుట, మనల్ని మనమే ప్రభుకి ఇచ్చుట, మన పుణ్యదానిలో ప్రభుకి ఇచ్చుట, శ్రేష్టమైన దాన్ని ప్రభుకి ఇచ్చుట, నమ్మకంగా ప్రభుకి ఇవ్వడము, యథార్థంగా ప్రభుకి ఇవ్వడము, ఆయన భాగం ఆయనకి ఇవ్వడము, ఆయన సమయాన్ని ఆయనకి ఇవ్వడము, ఆయన మనకిచ్చిన శక్తిని ఆయనకి ఇవ్వడము, ఆయనకు ఇచ్చిన ద్రవ్యాన్ని, శ్రేష్టమైన దాన్ని ఆయనకి ఇవ్వడము. ఈ విషయంలో మనం నేర్చుకుందాం. ఇచ్చుట అనే సంగతి అనేక విషయాలు, మనం ఇవ్వాల్సినటువంటి అనేక సంగతుల గురించి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలా.